కార్పొరేట్ వ్యవస్థ ఇటు భారీ లెవెల్లో జీతాలు హై లైఫ్ స్టోరీ అని చెప్పొచ్చు. కానీ ఇవన్నీ కూడా పైనేనా, అసలు లోపల స్టోరీ ఏం జరుగుతుంది ప్రతి ఒక్కటి మాట్లాడదాము. సో ప్రస్తుతం మనమైతే ధర్నా చౌక్ వద్ద ఉన్నాము. ధర్నా చౌక్ సంబంధించి ఎంతో మంది ఉద్యమకారులకు సంబంధించి వాళ్ళు ధర్నాలు చేస్తుంటారు. బట్ ఫర్ ఎ చేంజ్ ఐటీ ఎంప్లాయీస్ ఫర్ ద ఫస్ట్ టైం ఇక్కడ ధర్నా చేయడం చాలా అంటే చాలా అటు షాకింగ్ న్యూస్ అని చెప్పొచ్చు. సో ప్రస్తుతం మనం ధర్నా చౌక్ సంబంధించి ఇక్కడ చూసుకోవచ్చు ద ఎరోకల్ ఫైల్స్ సో కాల్డ్ కార్పొరేట్ జంగల్స్ అని చెప్పేసి ఇక్కడ బ్యానర్లు వేసి మరి హంగర్ స్ట్రైక్ చేస్తున్న పరిస్థితి. సో గతంలో కూడా టెక్ మహేంద్ర ఎంప్లాయీ ఎవరైతే భావన ఉన్నారో భావనకు సంబంధించి హిట్ టీవీగా ఎక్స్క్లూజివ్ గా హిట్ టీవీతో మాట్లాడడం జరిగింది. మరి భావనకు సంబంధించి మరికొంతమంది బాధితులు కూడా ఇక్కడ హంగర్ స్ట్రైక్ చేస్తున్నారు. సో మాట్లాడదాం, మనతో పాటు భావన ఉన్నారు. సో భావన చెప్పండి, మీరు గతంలో కూడా హిట్ టీవీ స్టూడియోలో మాట్లాడారు. సో అప్పటి వరకు ఇప్పటికి కూడా మీకు ఎలాంటి న్యాయం అనేది జరగలేదు. సో ఎట్లా చూస్తారు? ఎలా చూస్తా అంటే నాకేం అనిపిస్తుందంటే డీలే చేసి ఆమెను అరవనియండి. ఎన్ని రోజులు అరిస్తే అన్ని రోజులు అరుస్తుంది. ఆమె సైలెంట్ అయిన తర్వాత మనం రిజల్యూషన్ గురించి ఆలోచించవచ్చు అనే మైండ్ సెట్ తో వాళ్ళు ఉన్నారు. వాళ్ళకి తెలియంది ఏంటంటే నేను సెల్ఫ్ హార్మ్ చేసుకోనైనా వాళ్ళు చేసిన అన్యాయం నేను గుర్తుపెట్టుకుంటాను తప్ప అంత ఈజీగా మర్చిపోయేంత అవమానం వాళ్ళు నాకు చేశారని నేను అనుకోవట్లేదు. ఐ టేక్ ఇట్ ఎస్ నాకేమనిపిస్తుంది అంటే ఇట్ వాస్ క్వశ్చన్ టు మై మదర్హుడ్ దట్ నా పాపకి ఒంట్లో బాగోకపోయినా మీరు ఎమర్జెన్సీ లీవ్స్ కూడా ఇవ్వకుండా ఆ టైంలో మీరు నన్ను టర్మినేట్ చేయడం అనేది చాలా చాలా తప్పు. అండ్ దట్స్ కంప్లీట్లీ ఫైన్, ఇది మీ ఇష్టం. మీ జాబ్ లోంచి ఎప్పుడైనా తీసేయచ్చు. నోటీస్ పీరియడ్ ఎందుకు ఇవ్వలేదు? నోటీస్ పీరియడ్ ఎందుకు ఇవ్వలేవు? ఏమో నువ్వు నోటీస్ పీరియడ్ ఇచ్చుంటే నేను ఇంకొకటి వెతుక్కుని వెళ్ళిపోయేదాన్ని. నా దారి నేను చూసుకునేదాన్ని కదా. ఎప్పుడు మొన్న పిలిచి మాట్లాడారు. ఆఫ్టర్ మీడియా ఎంత అరిచి 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 చేసిన తర్వాత 22 days కి పిలిచి ఏం లేదు ఏం జరిగిందని మళ్ళీ ఫస్ట్ నుంచి అడిగారు. మళ్ళీ డాక్యుమెంట్స్ అడిగి పంపించేశారు. సో ఐ డోంట్ థింక్ సో ఫ్రమ్ దేర్. నాకేమనిపిస్తుందంటే మేబీ ఇది నేషనల్ న్యూస్ అయి ఉండొచ్చు, 1-2 పబ్లిష్ చేసి ఉండొచ్చు ఇంగ్లీష్ న్యూస్ పేపర్స్. వాళ్ళు ఏం చెప్పారంటే వి స్పోక్ విత్ ది ఎంప్లాయీ అండ్ we're definitely trying to resolve this case on the urgency అని. I don't think so they are resolving it urgency. అంటే భావన ఒక నిమిషం, ఇక్కడ ఏంటంటే మెనీ ఆఫ్ దెమ్ తెలుగు పీపుల్ అక్కడ డామినేటెడ్ బై నార్త్ ఇండియన్ పీపుల్ అని చెప్పేసి కూడా కొన్ని వార్తలు వస్తున్నాయి. ఇస్ దట్ ట్రూ? దట్ ఈస్ డెఫినెట్లీ ట్రూ కదండి. అందులో మనం ఆశ్చర్యపోవాల్సింది ఏముంది చెప్పండి? వాళ్ళకి ఎందుకు మన మీద చిన్న చూపు నేను చెప్పలేను, కానీ ఖచ్చితంగా చిన్న చూపు ఉంది. మా హెచ్ఆర్ మేనేజర్ అయితే ఇఫ్ యూఆర్ సౌత్ ఇండియన్ తను మాట్లాడడానికి కూడా ఇష్టపడదు. తన పేరు భాగ్యశ్రీ కందేల్వాల్. ఆవిడ చూపే ఒకలా ఉంటుంది, ఆవిడ బిహేవియర్ ఒకలాగా ఉంటుంది. ఆవిడ సౌత్ ఇండియన్స్ అంటే వాళ్ళు ఆవిడ ఏమనుకుంటుందంటే సౌత్ ఇండియన్స్ హిందీ మాట్లాడరేమో అనుకుంటుంది. బట్ రీసెంట్ గా నేను 2 వీడియోలు హిందీలో కూడా చేశాను. చూస్తుంటే తనకి చెంపదెబ్బ గట్టిగానే తగులుంటుందని నేను ఫీల్ అవుతున్నాను. అంటే చాలా వరకు కార్పొరేట్ అంటే హై లెవెల్ లైఫ్, ఐటీ ఎంప్లాయీస్ అంటే ఏసీలోనే ఉంటారు అండ్ మెనీ ఆఫ్ దెమ్ నైట్ షిఫ్ట్స్ చేస్తూ ఉంటారు. సో వాళ్ళకి వర్క్ ప్రెషర్ ఉంటుంది అని చెప్పేసి కూడా కొంతమంది అంటా ఉంటారు. బట్ ఫ్యామిలీకి కూడా టైం ఇవ్వలేంత టైం అంతా ఆఫీస్ లో ఏం వర్క్ ఉంటుంది? నువ్వు చెప్పమ్మా. నేను ఇంటికి వెళ్ళేది 1 గంటకి, 1 o'clock నేను ఇంటికి వెళ్ళిన తర్వాత పిల్లలు పడుకుంటారు. ఎక్కడ ఫ్యామిలీ టైం? నేను పొద్దున వచ్చేసే టైంకి వాళ్ళని నిద్ర లేపి స్కూల్కి పంపించేసి వచ్చేస్తా. ఇంటికి వచ్చిన తర్వాత కూడా వాట్సాప్ గ్రూప్లు అనేవి స్పెసిఫిక్ గా క్రియేట్ చేసి టార్చర్ పెడుతూ ఉంటారు అనమాట. సో ఐఎమ్ అగెయిన్స్ట్ ఇట్. మా పర్సనల్ స్పేస్ ని ఆక్యుపై చేయడానికి ఇప్పుడు మీ ఆఫీస్ లో పనిచేసే 9 గంటలకి మీరు మా ఫోన్ సీజ్ చేసుకుంటారు కదా, లాకర్స్ లో పెట్టించుకుంటారు కదా. మరి మేము ఇంటికి వెళ్ళాక మీ కాల్స్ ఎందుకు రెస్పాండ్ అవ్వాలి? దట్ ఈస్ సెల్ఫ్ అండర్స్టూడ్. అంటే మిమ్మల్ని హెరాస్మెంట్ చేశారు అని చెప్పేసి కూడా మాట్లాడారు మీరు. సో హెరాస్మెంట్ అంటే ఏ విధంగా హెరాస్మెంట్ చేయబడ్డారు? సార్ హెరాస్మెంట్ అంటే ఫిజికల్ గానే ఉండాలా? మెంటల్ హెరాస్మెంట్ ఉండదా? ఇప్పుడు ఇదంతా కూడా మెంటల్ హెరాస్మెంటే కదా నాకు, ఇదంతా కూడా ట్రామానే కదా నాకు. ఐ ఫెల్ట్ లైక్ సూసైడింగ్ మై సెల్ఫ్ 3 times బై దిస్ టైమ్. సో నేను సూసైడ్ చేసుకుంటే న్యాయం దొరకదు కాబట్టి హంగర్కి కూర్చున్నా. నేను చచ్చిపోవడానికైనా రెడీ. నా డిమాండ్స్ ఫుల్ఫిల్ అయ్యేంత వరకు, నా తోటి వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు ఐ విల్ నాట్ లీవ్ దిస్ ఇష్యూ హియర్. అంటే చచ్చిపోతాను అంటున్నారు, వాట్ అబౌట్ యువర్ డాటర్? మరి ఆలోచించాలి కదా మీరు. చూడండి మ్యామ్, ఒకవేళ మా పాప నన్ను గుర్తుపెట్టుకుంటే ఇలా స్ట్రైక్ చేసి నేను చనిపోయినా నాకు పర్వాలేదు. షీ విల్ థింక్ దట్ మై మామ్ ట్రైడ్ టు మేక్ సమ్ చేంజ్, షీ వాజ్ సంథింగ్ అండ్ షీ డైడ్ అని మా పాప అనుకోవాలి తప్పించి షీ కుడెంట్ డూ ఎనీథింగ్. దట్ ఈస్ ద రీజన్ షీ కమిటెడ్ సూసైడ్ ఇన్ ద బెడ్రూమ్ అని మా పాప అనుకోకూడదు కదా మేడం. సో ఈ హంగర్ స్ట్రైక్ కూడా ఎన్ని రోజులు మరి చేపట్టాలనుకుంటున్నారు? హంగర్ స్ట్రైక్ అనేది ఆనంద్ మహేంద్ర గారి మీద, మోహిత్ జోషి మీద డిపెండ్ అయి ఉంటది. వాళ్ళు ఎప్పుడు దిగి వచ్చి మాట్లాడడానికి రెడీ ఉంటారో, మాట్లాడడం కూడా కాదు, ఈసారి నా డిమాండ్స్ కి వాళ్ళు అగ్రీ చేస్తేనే ఇక్కడ నుంచి లేస్తాను నేను. సో నాట్ ఓన్లీ టెక్ మహేంద్ర, ఇంకా వివిధ కంపెనీల్లో కూడా ఇలాంటివే జరుగుతున్నాయా?
ఏంటి మ్యామ్, కార్పొరేట్ అనేది ఒక కంపెనీతో ఎండ్ అయిపోదు కదా. దేర్ ఆర్ హండ్రెడ్స్ ఆఫ్ కంపెనీస్ హూ ఆర్ నాట్ ఫాలోయింగ్ ప్రోటోకాల్స్ అండ్ దేర్ ఆర్ కంపెనీస్ హూ ఆర్ ఫాలోయింగ్ గుడ్ నంబర్ ఆఫ్ ప్రోటోకాల్స్. ఇది బ్యాడ్ మేనేజ్మెంట్ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అండి. ఒకసారి మేనేజ్మెంట్ హైరార్కీ అంతా ఒకసారి చేంజ్ చేశారు అనుకోండి, ఫర్ అ చేంజ్ అన్ని మారిపోతాయి. సో ఫైనల్లీ వాట్ యూ హ్యావ్ టు సే టు టెక్ మహీంద్రా టీమ్ ఆర్ మేనేజ్మెంట్? టెక్ మహీంద్రా మేనేజ్మెంట్ కి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఐఎమ్ నాట్ దట్ వల్నరబుల్ ఉమెన్ హూ విల్ సే సైలెంట్, నేను కామ్ గా వెళ్ళిపోతానని మీరు ఏదైతే అజ్యూమ్ చేశారో, ఐఎమ్ నాట్ దట్ వల్నరబుల్ ఉమెన్ హూ విల్ లీవ్ యూ. ఐఎమ్ దట్ వన్ విమెన్ హూ ఇస్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ శక్తి రైట్ నౌ. మీరు ఇప్పటిదాకా ఇన్ని ఇయర్స్ నుంచి ఏవేవైతే అన్లాఫుల్ టర్మినేషన్స్ చేసుకుంటూ వచ్చారో, దిస్ ఇస్ ద టైమ్ దట్ యు రీపే ఆల్ ఆఫ్ ఇట్. రైట్, థ్యాంక్ యూ. సో ఇదే అంశానికి సంబంధించి ఒరాకిల్ జంగల్ అని చెప్పేసి శ్రీధర్ గారు చెప్పండి. అంటే దాదాపుగా ఇన్ని రోజుల నుంచి ఆవిడ ఎప్పటి నుంచో హంగర్ స్ట్రైక్, అంటే దాదాపుగా అన్ని మీడియాలతో మాట్లాడుతున్నారు. బట్ మీరు రీసెంట్ గా ఈ రోజు రావడానికి గల రీజన్ ఏంటండి? నేను మేడం నా ఉద్యమాన్ని మీ హిట్ టీవీతోనే నేను స్టార్ట్ చేశాను. ఎందుకంటే మహేష్ చూసుంటారు ఒరాకిల్ ఫైల్స్ అని. ఎందుకంటే ఈ కార్పొరేట్ వ్యవస్థలు ఎట్లా తయారైందంటే, పని గంటలు అనేది వర్కింగ్ అవర్స్ మేడం 8 అవర్స్తో ఆగట్లేదు. 12 అవర్స్, 16 అవర్స్, 24 అవర్స్, ఎంటైర్ వీక్ పని చేయాలి, ఎంటైర్ మంత్ పని చేయాలి. నేను ఒరాకిల్లో పనిచేసినప్పుడు ఒక నెలంతా కూడా నాకు ఒక రోజు కూడా వీక్ ఆఫ్ లేని రోజులు ఎన్నో ఉన్నాయి. నేను గత 12 సంవత్సరాలు ఒరాకిల్లో పనిచేసినప్పుడు అసలు లీవులు తీసుకొని పరిస్థితి, ఎవరైనా చనిపోయినా కానీ లీవులు తీసుకొని పరిస్థితి. వీటికి అన్నిటికీ నేను వ్యతిరేకంగా పోరాడితే ఒరాకిల్ మేనేజ్మెంట్ నన్ను చంపనీకి ప్రయత్నించింది, నా పైన రౌడీ షీటర్లను ఉసిగొల్పింది. తర్వాత అందుకే ఆ ఉద్యమానికే నేను పేరు ద ఒరాకిల్ ఫైల్స్ అని పెట్టుకున్నాను. ఎందుకంటే ఒక కాశ్మీర్ ఫైల్స్ లాగా, ఒక తాష్కెంట్ ఫైల్స్ లాగా నేను ఒరాకిల్ చేసిన స్కామ్స్, ఒరాకిల్ చేసిన ఇండియాలో బ్రైబరీ కేసెస్ అన్నిటిపటికి కూడా ప్రూఫ్స్ తో సహా నేను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. ఎందుకంటే వీళ్ళు ఇక్కడ విడిగా బ్యాక్డోర్ మాఫియాలు చేసుకుంటూ హెచ్ఆర్లు వీళ్ళందరూ కూడా ఎట్లా అవుతున్నారంటే, ఎంప్లాయీస్ ను హక్కులను కాలు రాస్తున్నారు. నేను అందుకే దీనికి ఫస్ట్ కంప్లైంట్ కూడా, నా ఫస్ట్ కంప్లైంట్ లేబర్ కమిషన్ లో కాదండి, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ లో నేను వేసాను. ఎందుకంటే హ్యూమన్ రైట్స్ అనేవి ఇక్కడ వైలేట్ అవడం జరుగుతుంది. అంటే దీన్ని బట్టి చూస్తుంటే ఏంటంటే, ఈ ఒరాకిల్ ఫైల్స్ ఉద్యమం నిజంగా ఎంతో మందికి స్ఫూర్తి. మొన్న ఫ్రైడే రోజు కూడా ఒక మెయిల్ పంపించారట ఒరాకిల్ ఆల్ ఎంప్లాయీస్ కు. ఏమనంటే, ఎవరైతే శ్రీధర్ ధర్నాకు మద్దతుగా ఉంటారో అదే మీకు లాస్ట్ రోజు. అంటే ఇంత దారుణంగా వీళ్ళు ఒక వీధి కుక్కలాగా ప్రవర్తిస్తున్నారు. ఫ్రాంక్, ఇక్కడ మెనీ ఆఫ్ దెమ్ నా ఫ్రెండ్స్ కూడా ఐటీ ఎంప్లాయీస్ ఉన్నారనమాట. సో వాళ్ళకి సంబంధించి ఎట్లా అంటే, వర్క్ ప్రెషర్ ఎక్కువ అవ్వడం వల్ల లైక్ డ్రగ్స్ లాంటివి తీసుకోవడం అవి కూడా జరుగుతున్నాయి అని చెప్పేసి టాక్ ఉంది. అది రూమరేనా? రూమర్ కాదు, నిజం. ఎందుకంటే చాలా మంది కూడా వర్క్ ప్రెషర్ తట్టుకోలేక డ్రగ్స్ కు అలవాటు పడి లైఫ్ స్టైల్ డిసీజెస్ వచ్చి, ఇప్పుడు బక్క జడ్సన్ గారు చెప్పారు ప్రతి ముగ్గురులో ఒకరికి షుగర్ ఉంది, బీపీ ఉందని. అంటే దీన్ని బట్టి ఏంటంటే, మీ స్ట్రెస్ మీరేంటంటే ఒక 10 రోజుల టార్గెట్ను 10 గంటల్లో పనిచేయమంటున్నారు. అంటే అంత స్ట్రెస్కి ఒక మనిషి చట్టానికి మన నేచర్కు విరుద్ధంగా చేయలేడండి, అంత ప్రెజర్ తీసుకోలేడు. కాబట్టి ఏంటంటే, మా ఒక్క మెయిన్ డిమాండ్స్ ఏంటంటే, ఈ టాక్సిక్ వర్క్ కల్చర్ను మీరు రూపుమాపాలి. తర్వాత పని గంటల వ్యవస్థ కూడా 8 గంటలు మించి ఉండకూడదు. ఎంప్లాయీకి కావాల్సిన లీవ్స్ ఇవ్వాలి. మీరు ఈ రోజు మా హంగర్ స్ట్రైక్ ఈ రోజు ఇక్కడ స్టార్ట్ అవుతుంది. తప్పకుండా మమ్మల్ని ఏమైనా హాస్పిటల్ తరలిచ్చినా, ఇక్కడ నుంచి దీక్ష భగ్నం చేయాలని చూసినా, ఎక్కడి నుంచి అయితే మేము హాస్పిటల్ నుంచి అవసరమైతే ఒరాకిల్ గేట్ ముందు కూడా నా నిరాహార దీక్షను కంటిన్యూ చేస్తాం. ఇలాంటి బాధితులు కూడా ఇంకా ఉన్నారా? వచ్చే ఛాన్సెస్ ఏమన్నా ఉన్నాయా? ఉంది మేడం. మాకు వచ్చిన బక్క జడ్సన్ గారికి, హెచ్యూ స్టూడెంట్స్ కు, ఓయూ స్టూడెంట్స్ కు చాలా మంది వచ్చి వెళ్తున్నారు. వాళ్ళందరికీ కూడా మా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మాకు సపోర్ట్ చేసిన ఇదొక, అంటే చరిత్రలో ఎప్పుడు కూడా ఐటీ ధర్నా అని మీరు చూస్తుంటారు. కానీ ఆగస్ట్ 1 రోజు మేము, ఆ భావన గారు, నేను, కెవిన్, తర్వాత హరీష్ అందరం కూడా మేము ఒక ధర్నా చేశాము. అంటే ఇప్పుడు సెకండ్ హిస్టరీ ఏంటంటే, ఇక్కడ హంగర్ స్ట్రైక్ మనం ఎక్కడనో సోనం వాంగ్చుక్ హంగర్ స్ట్రైక్ చేస్తే ఈ మధ్యలో చూసాము. లేకుంటే లాస్ట్ టైం కేసీఆర్ గారు తెలంగాణ కోసం చేశారు. కానీ ఇది మరొక హంగర్ స్ట్రైక్ వేదిక ఉద్యమం స్టార్ట్ అవుతుంది. ఇక్కడ నుంచి మా డిమాండ్లు నెరవేరేంత వరకు కూడా మేము ఇక్కడ నుంచి కదలం. రైట్, థ్యాంక్ యూ సో మచ్. సో ఈ విధంగా ఏదైతే ఫర్ ద ఫస్ట్ టైం జంగల్ అంటే కార్పొరేట్ జంగల్ అని చెప్పేసి వాళ్ళు హంగర్ స్ట్రైక్ చేయడం కావచ్చు, అండ్ దీనికి సంబంధించిన భావన ఇటు శ్రీధర్ గారు ఇంకా మరికొంతమంది కూడా బాధితులు వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి కూడా ఇక్కడ మాట్లాడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి బాధితులు కూడా ఇంకా చాలా వరకు వస్తానే ఉన్నారు, వచ్చిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. మరి ముఖ్యంగా టెక్ మహేంద్ర యాజమాన్యం కావచ్చు, లేకపోతే వాళ్ళందరూ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా వీళ్ళ ఏదైతే చర్యలకు సంబంధించి డిమాండ్స్ కావచ్చు, వర్కింగ్ అవర్స్ కావచ్చు, అవన్నిటి కూడా తగ్గించే ఛాన్సెస్ కూడా ఉండేదాకా మేము హంగర్ స్ట్రైక్ ని కంటిన్యూషన్ చేస్తాము అని చెప్పేసి కూడా వాళ్ళు హిట్ టీవీతో ఎక్స్క్లూజివ్ గా మాట్లాడడం జరిగింది. మిస్టర్ ప్రవీణ్ తో శ్వేతంగా హిట్ టీవీ ధర్నా చౌక్. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని
ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.